హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. దాదాపు 3 సంవత్సరాల నిరీక్షణ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు వచ్చేసింది. పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఇదొక పండగ లాంటిదని చెప్పాలి. మరి ఈ సినిమా ఆ అంచనాలు రీచ్ అయిందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే 1650 సంవత్సరంలో కొల్లూరు ప్రాంతం అప్పటికే మొఘలుల ఆధిపత్యంలో భారతీయులు నలుగుతున్న సమయం అది. అక్కడ దొరికిన అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని ఔరంగజేబు వశం చేసుకుంటాడు. సమస్త భారతీయుల్ని తన మతంలోకి మారితే తప్ప బ్రతకనివ్వడు. అయితే ఆ కోహినూర్ వజ్రాన్ని తీసుకురాగలిగే సత్తా ఒక తెలివైన వజ్రాల చోరుడు అయిన హరిహర వీరమల్లు అని గోల్కొండని పాలిస్తున్న కుతుబ్ షా తెలుసుకుంటాడు. వీరాకి ఆ అత్యంత కష్టతరమైన కార్యాన్ని అప్పజెపుతాడు. మరి అక్కడి నుంచి వీరమల్లు ఎలా ఆ సవాళ్ళను ఎదుర్కొన్నాడు? అసలు ఈ వీరమల్లు ఎవరు? అతని గతం ఏంటి? వీరమల్లు నిజంగా కోహినూర్ కోసం వచ్చాడా, లేక ఔరంగజేబుతో మరో బలమైన కారణం ఏమైనా ఉందా? అదేంటో తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. వీరమల్లు చెప్పింది వినాలి. తన అభిమానులు ఎదురుచూసిన ఎదురుచూపులకి పవన్ కళ్యాణ్ బిగ్ స్క్రీన్పై వీరమల్లు పాత్రలో అలరించారని చెప్పాలి. మంచి ఎలివేటింగ్ సీన్స్ మరియు అట్రాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లతో ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ని అందించారు. పవన్ కళ్యాణ్పై ప్రతి సీన్ కూడా ఎంజాయ్ చేసే విధంగా తీర్చిదిద్దారు దర్శకుడు. సందర్భానుసారంగా వచ్చే పాటలు కానీ, ఫైట్స్ కానీ, తీసుకెళ్లిన కథనం విధానం కానీ అన్నీ మెప్పిస్తాయని చెప్పాలి. అలాగే క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ పోర్షన్ కూడా హైలైట్ అని చెప్పవచ్చు. సనాతన ధర్మం కోసం జరిగే పోరాటం, అప్పట్లో జరిగిన కొన్ని దారుణ ఉదంతాలు కళ్లకు కట్టినట్లు చూపించారు. నిధి అగర్వాల్ తన రోల్లో చాలా బాగుంది. ఆమెపై ఓ ట్విస్ట్ ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తుంది. ఇక లెజెండరీ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు కొన్ని సీన్స్లో నటించి చివరిసారిగా బిగ్ స్క్రీన్పై ఆయన మెప్పించారు. ఇక వీరితో పాటుగా నటీనటులు రఘుబాబు, సునీల్, నాజర్, అలాగే సుబ్బరాజు తదితరులు తమ పాత్రల్లో మెప్పించారు. ఇక ఫైనల్గా ఔరంగజేబ్గా నటించిన బాబీ డియోల్ మరో పవర్ఫుల్ నెగటివ్ రోల్తో అలరించారు. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే మొదటిగా చెప్పాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారి కోసమే. తన స్కోర్తో ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. అలాగే నిర్మాత ఏం రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. పవన్ పై మంచి విజువల్స్ని చూపించారు. ఇక దర్శకులు క్రిష్, జ్యోతి కృష్ణలు ఈ సినిమాకి మంచి వర్క్ అందించారు. ఇద్దరు కథనాన్ని మంచి ఎంగేజింగ్ మూమెంట్స్తో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే సెకండ్ హాఫ్ కథనంలో కొంతమేర ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. ఈ చిత్రంలో మంచి పాయింట్ ఉంది. దానికి అనుగుణంగా అల్లుకున్న కథనం కూడా ఓకే. కానీ కొన్ని చోట్ల కథనం మాత్రం ఒకంత ఊహాజనిక తరహాలోనే సాగుతుంది. అలాగే సెకండ్ హాఫ్లో మాత్రం మాస్ అండ్ ఎలివేటెడ్ మూమెంట్స్ కొంచెం డల్ అయ్యాయని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో మెయింటైన్ చేసిన రేంజ్లో సెకండ్ హాఫ్ని కూడా కొంతసేపు కొనసాగించి ఉంటే బాగుండేది. ఇక వీటితో పాటుగా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ దారుణంగా ఉన్నాయి. అక్కడ జరిగే సన్నివేశానికి చూపించే విజువల్స్కి అస్సలు పొంతన లేదు. సెకండ్ హాఫ్లో ఒక క్లైమాక్స్ మినహా మిగతా పోర్షన్ గ్రాఫిక్స్ చాలా వీక్గా ఉన్నాయి. ఇంత సమయం తీసుకున్నప్పటికీ మేకర్స్ మంచి విజువల్స్ని అందించలేకపోయారని చెప్పాలి. ఒక గ్రాండియర్ పీరియాడిక్ డ్రామాకి తగ్గట్టుగా ప్రొడక్షన్ డిజైన్ మరియు దానికి తగ్గట్టుగా భారీ సెట్టింగ్స్ చాలా బాగున్నాయి. అయితే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నిర్మాతలు ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ హరిహర వీరమల్లు చిత్రం సనాతన ధర్మం కాపాడుకోవడం కోసం పోరాడే పవర్ స్టార్ పర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. పీరియాడిక్ ప్రపంచంలోకి తీసుకువెళ్లడమే కాకుండా తనపై మంచి ఎమోషన్స్తో కలిగిన సాలిడ్ హై మూమెంట్స్, ఎలివేషన్స్, అలాగే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఫస్ట్ హాఫ్ ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల డల్ మూమెంట్స్, ఇంకా డిసప్పాయింట్ చేసే విజువల్ ఎఫెక్ట్స్ని పక్కన పెడితే మిగతా ఎలిమెంట్స్ మాత్రం తప్పక ఆకట్టుకుంటాయి. సో వీటితో వీరమల్లు పార్ట్ 1 పవర్ స్టార్ ఫ్యాన్స్ని మాత్రం తప్పక ఆకట్టుకుంటుందని చెప్పాలి. మరి మీకందరికీ ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.